అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అండి. మేము మిర్చి పండించే రైతులు అండి. ఇట్లా మిర్చి గుంటూరు మిర్చి అట్లోనే విజయభాస్కర్ టైలర్స్ అని గోపి శ్రీనివాసరెడ్డి, సంగెల కిషోర్ రెడ్డి అని కమిషన్ ఏజెంట్లు ఉంటే వాళ్ళ కమిషన్ కొట్టులోకి మిరపకాయలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళం అండి. అమ్ముకుంటా ఉంటే లాస్ట్ పోయిన సంవత్సరం ఇదే సీజన్లో మిర్చికాయలని మేము 5 రైతులు కలిసి మిర్చి కమిషన్ కొట్టుకు పంపించామండి. మా కాయలు అమ్మారు. అమ్మిన తర్వాత మేము మిర్చి కమిషన్ కొట్టులోకి డబ్బుల కోసం వెళ్తే అక్కడ సంగెల కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గుమ్మస్తాలు అందరూ ఉన్నారు. కలిసి మా డబ్బులు ఉంటే డబ్బులు పట్టీలు రాసి డబ్బులు కావాలని అడిగితే డబ్బులు ఇప్పుడు టైట్గా ఉన్నాయిలేండి, మీకు సీజన్లో ఇస్తాంలే డబ్బులు, మేము నోటులు రాసిస్తాము, మాకు వ్యాపారానికి కావాలని డబ్బులు మా కాడికి కావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళు పట్టీలో రావాల్సింది తీసేసుకొని మాకేదో కొద్ది గొప్ప వస్తే డబ్బులు ఇచ్చారండి. ఇంకా సీజన్లో 6వ నెలకు మాకు పంట వేసే టయానికి మేము డబ్బులు కావాలని అడిగి ఫోన్ చేస్తే ఇంకా మిర్చికాయలు అమ్మలేదు అది ఇది అని చెప్పారు. తర్వాత 10వ నెలలో ఆ మధ్యలో సంగెల కిషోర్ రెడ్డి అనే వ్యక్తిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైడ్ చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ఫోన్ కూడా ఎత్తకపోతే కమిషన్ కొట్టు కాడికి మేము రైతులు అందరం కలిసి కమిషన్ కొట్టు కాడికి పోయాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కమిషన్ కొట్టులో ఉండి మమ్మల్ని చూసి మేము చూడలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని చూసి 5 స్టేర్లోకి వెళ్ళిపోయి మేము షాపులో బాగున్నాను కిందకి వెళ్ళిపోయిండు. కొట్లో గుమ్మస్తాను అడిగితే ఎక్కడికి వెళ్ళిండి ఏంటంటే బయటకు వెళ్ళిండు, వస్తలే అని చెప్పిండు. మేము ఫోన్ చేస్తే వస్తాలే ఉన్నానండి. ఇంకమ్మడే మేము అక్కడే 3 అక్కడే కూర్చున్నాం. 3 రౌడీలో 40 మందిని వాళ్ళు అన్నవరంపాడు, వాళ్ళది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిది అన్నవరంపాడు. 40 మంది 30 మందిని రౌడీని వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని దేనికి వచ్చారు అది ఇది అన్నాడు. దేనికి డబ్బుల కోసం అది ఇది అని చెబితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీకెవరు ఇవ్వాలి, మీకు మేము ఎప్పుడు తీసుకున్నాను అని చెప్పి మమ్మల్ని చండాలంగా దొరపలాసి కొట్టబోతే మాకు డబ్బులు గట్టిగా కావాలని అంటే ఇంకా కిందకు తోసి వాళ్ళ జనాల చేత రౌడీలు చేత మమ్మల్ని కొట్టించిండండి. కొట్టితే మేము ఇంతమంది ఉండాలి మళ్ళీ దెబ్బలు అనవసరంగా అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా అవుతుంటే డిఎస్పీ గారికి, సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే సిఏ గారు పిలవనంపితే ఎన్నిసార్లు పిలవనంపితే లాయర్ని తీసుకొని డిఎస్పీ గారు 60% అతని లైసెన్స్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లైసెన్స్ 60%, ఇతనిది 40% లైసెన్సు. 60% అతనికి రావాల్సిన రైతుల డబ్బులు 10 లక్షల్లో 60% ఇవ్వమని డిఎస్పీ గారు హనుమంతరావు గారు చెప్పిండు. సిఐ గారు కూడా మాట్లాడిండు. అయినా కూడా నాకు అని అతను వచ్చినప్పుడల్లా అది ఇది అని చెప్పిండు. అతను దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి, 100 నుంచి 150 కోట్లు పట్టాభిపురంలో 5 స్టేర్లు బిల్డింగ్ కడతాడు. రాజధానిలో 10 ఎకరాల పొలం అన్నవరంపాడులో ఉంది. నర్సాపేటలో బంగారు షాపులు అన్నీ ఉండి ఇలాంటి ఎవరి పరిస్థితి అని చెప్పి ఇక్కడికి మేము వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ మీడియా ద్వారా ఇక్కడికి వస్తే మేడం గారు, కమిషనర్ మేడం గారు ఇవన్నీ తీసుకొని చూసి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీడియా ద్వారా మాకు అందరూ న్యాయం చేయాలని చెప్పి అతను ఇలాంటి వ్యక్తి చాలామంది, అదిగాక అతనికి నాసిరెడ్డి అనే వ్యక్తి కమిషన్ కొట్లో ఆ పరం హోల్డ్లో పెడితే ఇతను మొత్తం చూసి వేరే కొట్ల మీద మిరపకాయలు అమ్ముకొని రైతుల కాడ రావాల్సిన డబ్బులు మొత్తం అతను తీసుకుంటాం. మాకు కావాల్సిన డబ్బులు ఇవ్వాలంటేనేమో ఇవ్వట్లేదు. రైతుల కాడ అప్పులు ఇద్దరి మీద ఉన్నప్పుడు కావాల్సిన డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నారు. మాకు రావాల్సినవి ఇవ్వటం లేదు పరిస్థితి. ఇట్లా అకౌంట్ 2 పరాల మీద ఎట్నే అమ్ముకున్నాడు. 10-15 రోజులు ఇట్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళది అయితే 2 అకౌంట్లు హోల్డ్లో పెట్టారు, 2 పరాలు అయితే వేరే వాళ్ళవి కూడా. అయినా అతను వ్యాపారం ఆపకుండా బైపర్స్లో గోడౌన్ తీసుకొని ఆ గోడౌన్లో వ్యాపారం సాగిస్తా రైతులను మోసం చేయాలని వ్యాపారం చేస్తానే ఉన్నాడు. ఇది మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ద్వారా తలా 10 లక్షలు అండి, 50 లక్షలు 5 రైతులు అండి. కిషోర్ రెడ్డి కోట్లో మిరగాయలు అమ్మండి. పోయిన సంవత్సరం గోపి శ్రీనివాసరెడ్డి కోట్లో మిరగాయలు అమ్మితే మాకు డబ్బులు కథ టైట్గా ఉంది. ఒక 2 నెలలు ఇస్తానని మాకు 5 నోట్లు రాసి ఇచ్చిండండి. 5 నోట్లు రాసి ఇస్తే ఒక 5 నెలలు ఆగాక మళ్ళీ వచ్చామండి. ఇంకా 2 నెలలు ఆగన్నానండి. 2 నెలలు ఆగాక మళ్ళీ వస్తే ఇంకో 10 రోజులు అనండి. 10 రోజులు ఆగాక ఇట్నే చెబుతానని మేము 5 వచ్చామండి. 5 వచ్చి కొట్లో కూర్చున్నామండి. కొట్లో కూర్చుంటే కిందకు పోయి వస్తానని చెప్పిండు గుమ్మస్తా. కిందకు పోయి వచ్చాక పైకి వచ్చిండు 5-6 నెక్కి తీసుకొని వచ్చాక మేము గట్టిగా డబ్బులు అడిగేదానికి ఇంకా ఒక 30 మందిని 40 మందిని పిలిపించి నన్ను అయితే ఇదిగో ఈ గోడ మీద పెట్టి కొట్టారండి. కుర్చీ తీసుకొని నేను కూర్చొని ఆవదాని మా డబ్బులు మాకు ఇయడానికి ఇట్లా కొట్టారని లాలాపేట పోలీస్ స్టేషన్లో సత్తనపల్లి డిఎస్పీ గారికి చెప్పామండి. అసలు అతను ఆ డబ్బులు ఇట్లా మేము వాళ్ళకి చెప్పిన డిఎస్పీ గారిని లెక్క చేయట్లా, సిఏ గారిని లెక్క చేయట్లా, ఇవాళ సెక్రటరీ గారి కాడికి వచ్చామండి.
మా డబ్బులు మాకు ఇలాగ ఇప్పియండి మీరు గవర్నమెంట్ ఏదన్నా తలుచుకొని, లేకపోతే రోడ్డు మీద ధర్మాన్ని చేస్తాం, మందు బుడ్లు తీసుకొని తాగి చేస్తామండి. ఇంక అంతకు తప్ప మేము చేసేది ఏమి లేదండి. మనిషికి 10 లక్షలండి ఒక్కొక్కడికి, 5 అండి. నా పేరు కోటపాటి నరసరావు అండి. మాది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసీరి అండి. మేము మిర్చి సాగు చేస్తూ ఉంటామండి. గత 10 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తూనే ఉన్నామండి. 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అమ్ముతూనే ఉన్నామండి కాయలు. గత సంవత్సరం అమ్మిన కాయలు డబ్బులు మాకు నోట్లు రాసి ఇచ్చాడండి. ఈ మొన్న ఒక 5-6 నెలల కింద మాకు డబ్బులు అవసరమై అడిగితే డబ్బులు ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను కారణంగా చెప్తా వచ్చాడండి. 20 రోజుల కింద గట్టిగా పోయి కూర్చుంటే వాళ్ళ కొట్లో మా పార్ట్నర్ వెళ్ళిపోయాడు. నాకేం సంబంధం, ఇది సగిలి కిషోర్ రెడ్డికి మీరు రాపిచ్చారు నోట్లు, ఆయన్నే అడగండి, నాకు సంబంధం లేదని మా మీద దౌర్జన్యం చేశాడండి. దౌర్జన్యం చేస్తే మేము తిరగబడేసరికి రౌడీలను తెప్పించి మమ్మల్ని కొట్టి చిత్రహింసలు చేశాడండి. సరే అని మేము వచ్చి సత్రమల్లి డిఎస్పీ గారికి లాలాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. సరే మార్కెట్ యార్డ్కి కూడా తెలిసి ఈ సూచనల మేరకు అతను లైసెన్స్ని హోల్డ్లో పెట్టారండి. ఆ లైసెన్స్ని హోల్డ్లో పెడితే ఆ లైసెన్స్ కాకుండా వేరే పరం మీద కాయలు అమ్మి రైతులకు ఇచ్చిన డబ్బుల్ని ఆయన ఇద్దరి మీద పరం మీద ఇచ్చిన డబ్బులు ఇద్దరి మీద రైతులకు ఇచ్చి వసూలు చేసుకుంటున్నాడండి. మేము ఇచ్చిన డబ్బులు నాకు సంబంధం లేదని చెప్పి మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టాలని ఆలోచనలో ఉన్నాడండి. అందుకని ఇలా సెక్రటరీ గారికి కలిసి చెప్పామండి. సెక్రటరీ గారు కూడా తగు చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.